తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన వీరుల త్యాగాలు తలుచుకోవడం కోసం, వాళ్ళ ఆశయాలు ఇంకా సాధించలేదు కాబట్టి దానికోసం మళ్ళీ పోరాటం చేయాలి. దానికోసం బస్సు యాత్ర 16వ తారీఖు నాడు మొదలవుతుంది. 16వ తారీఖు మారోజు వీరన్న బలిదానం, ఆయన ఊరది కరివిరాల కొత్తగూడెం నుంచి మొదలవుతుంది. అది వారం రోజులు సప్తాహం. అది తిరిగి చివరికి వెంకటాపురం, సికింద్రాబాద్ వెంకటాపురం వచ్చి గద్దర్ సమాధి దగ్గర ముగుస్తుంది. ఇది ఎందుకు ఈ యాత్ర పెట్టాల్సి వచ్చిందంటే, తెలంగాణ సాయుధ పోరాటం అన్నిటికంటే గొప్ప పోరాటం. అది దేనికోసమైతే అమరులు బలైనారు, దాదాపు 6,000-7,000 మంది చనిపోయినారు అన్ని చోట్ల అందరు కలిసి. కానీ వాళ్ళ ఆశయాలు నెరవేరలేదు. పోరాటం చేస్తే నిజాం వ్యతిరేక పోరాటం, అది భూస్వాముల వ్యతిరేక పోరాటము, దోపిడీకి వ్యతిరేక పోరాటము. కానీ అదే నిజాంను తీసుకొచ్చి 1950 26 జనవరి నాడు రాజ్భవన్లో పెట్టి రాజ్ ప్రముఖ్ చేసినారు, గవర్నర్ చేసినారు. 1956 అక్టోబర్ 31 వరకు ఆ దుర్మార్గుడే గవర్నర్గా ఉన్నాడు. ఏం నెరవేరింది? నిజాం కనుసరణలో నిజాం మీద పోరాటం చేసిన కమ్యూనిస్టుల యోధులను, గెరిల్లా యోధులను 3,000 మంది చంపేసినారు. మొత్తం 6,000 మంది చచ్చిపోయినారు. అప్పుడు ఏది జరిగిందో తర్వాత తెలంగాణ పోరాటం, ప్రత్యేక తెలంగాణ పోరాటం, ఇది మనం ఇక్కడ పెడుతున్నాము. ఎక్క యాదగిరి నిర్మించిన స్తూపం ఇది. అప్పుడు కూడా, ఆ తర్వాత కూడా తెలంగాణ లక్ష్యం నెరవేరలేదు. మళ్ళా ఇప్పుడు మలిదశ ఉద్యమం 95-96లో మొదలైంది. దాంట్లో అప్పుడు కేసీఆర్ లేరు, ఎవరు లేరు. బెల్లెలతను చంపి ముక్కలు చేసి 18 ముక్కలు చేసినారు భువనగిరిలో. అదే భువనగిరిలో ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, శ్రీరాములు యాదవ్, ఆజమలి, అట్లా అనేక మందిని చంపేసినారు. 18 మందిని చంపినారు. కానీ వాళ్ళకి ఎవరికి శిక్షలు పడలేదు. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా లేదు. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఏమో చచ్చిపోయినారు, నరికేసిన వాళ్ళు ఏమో హాయిగా ఉన్నారు. ఇది ఆ తర్వాత ఇప్పుడు కూడా జరుగుతుంది. మొత్తం ఆంధ్ర పరిపాలన అయింది. విద్యా వైద్యం మొత్తం ఆంధ్రుల చేతుల్లో ఉన్నాయి. చైనా చేతుల్లో ఉంది విద్య అంతా, చైతన్య నారాయణ చేతుల్లో ఉంది. వైద్యం కూడా మొత్తం ఆసుపత్రులే ఉంది. గవర్నమెంట్ ఆసుపత్రులు నాశనం చేస్తున్నారు, కార్పొరేట్ ఆసుపత్రులను పెంచి పోషిస్తున్నారు వాళ్ళే. ఎందుకంటే రాజకీయ నాయకులే. మెడికవర్ నాదే అని సీఎంఏ చెప్పే, యశోదన్ అయితే కేసీఆర్ది, సురేందర్ రావుదేనా మనది, కామినేని కిమ్స్ అయితే చంద్రబాబు నాయుడుదేనా, కొండా విశ్వేశ్వరరెడ్డి అపోలోనా. ఇవన్నీ రాజకీయ నాయకుల చేతుల్లోనే. కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి, కార్పొరేట్ విద్య ఉంది. ఆ కార్పొరేట్ విద్య అయితే ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. గాయత్రి, చైతన్య, నారాయణ, ఇట్లా వీళ్ళ ఆల్ ఫోర్సు అందరు దొంగలే ఉన్నారు వీళ్ళంతా. అందుకని తెలంగాణ లక్ష్యాలు సాధించుకోవాలి, పోరాట లక్ష్యాలు సాధించుకోవాలంటే అమరులను తలుచుకొని వాళ్ళు ఏ లక్ష్యం కోసం అయితే ఆత్మ బలిదానాలు చేసినారో ఆ లక్ష్యం నెరవేరేదాకా మనం పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. వాళ్ళ ఆశయాలు నెరవేర్చేదాకా మనం విశ్రమించొద్దు. దానికోసమని యాత్ర మొదలుపెట్టినాము. ఈ యాత్రలో అన్ని ప్రార్థనలు కలుపుదాము, అమరులను తలుచుకుందాము. అమరులను తలుచుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు గుజరాత్లో పద్యం ఉంది, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లు ఉన్నాయి, పిండి ఉంది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి అమరుల జ్ఞాపకాలు ఉన్నాయి. వాడిని గుర్తు చేసుకుంటే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయన్నారు. మనం ఈ యాత్ర చేస్తే మన అందరి ఆత్మ శుద్ధి అవుతుంది. దానికోసం అందరూ పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి మేము ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.